అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇదే కుటుంబ ప్రభుత్వానికి సూపర్ 6 హామీలు ఏవైతే మీరు ఇచ్చారో ఆ హామీలు ఇప్పటి వరకు ఏ మేరకు ఇంప్లిమెంట్ చేశారు, ఎంత ఖర్చు అయింది అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్కి అక్కడ ఉండేటటువంటి మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం, ఇప్పటి వరకు దీపం 2, తర్వాత అన్నదాత సుఖీభవ అండ్ తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. దానికి 2024-25కి సంబంధించి 2600 కోట్లు, అంతకుముందు సంవత్సరం అంటే ఈ గత ఫైనాన్షియల్ ఇయర్లో 895 కోట్లు ఖర్చు పెట్టినామని ఇస్తూ, అదే క్వశ్చన్కి మళ్ళా అన్నదాత సుఖీభవకు 6300 కోట్లు కానీ, తల్లికి వందనం కింద 4700 కోట్లు కానీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంప్లిమెంట్ చేయబోతాము అనేటటువంటి మాట వీళ్ళు ఇచ్చినటువంటి రిప్లైలో ఉంది. కానీ ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసేసినాము, తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది, అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా మొదలైపోయింది అని చెప్పుకుంటున్నటువంటి ఇదే కూటమి నేతలకు సూటిగా మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, సూపర్ 6 అనేటటువంటి హామీలు మీరు ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అనేది ఇప్పటివరకు వాళ్ళకే క్లారిటీ లేదు. ఎందుకంటే ఇంతకుముందు పెన్షన్స్ మీద మాట్లాడిన విధంగా ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, ఎన్ని పెన్షన్లు ఇద్దామనుకుంటున్నారు అని అడిగితే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి సమాధానం ఇవ్వడం. దీపం 2 పథకం కింద ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఆ బెనిఫిషరీస్ని అందరినీ కూడా మీరు కవర్ చేస్తారా లేదా అంటే దానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి సమాధానాలు. మరి తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు అని కానీ, ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి మేము చేసినటువంటి పోరు చూసిన తర్వాత కూడా వీళ్ళు ఏ రకంగా మాట మెదపకుండా పెదవి విప్పకుండా అక్కడ ఉండేటటువంటి తల్లులందరినీ కూడా వీళ్ళు మోసం చేస్తూ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ని, వారి జీవితాన్ని, వారు రాబోయేటటువంటి ఫ్యూచర్ మీద దెబ్బపడే విధంగా వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఏ రకంగా కూడా మంచిది కాదు. అదేవిధంగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళ దగ్గర ఉండేటటువంటి బడ్జెట్ సరిపోతుందా లేదా అనేటటువంటి కార్యక్రమాలు కూడా ఇంకా వాళ్ళు కంప్లీట్గా చేసినట్టుగా మాకైతే ఏం కనిపించడం లేదు. ఎప్పుడు అడిగినా కూడా ఆ స్కీమ్కి సంబంధించినటువంటి మొడాలిటీస్ని మేము ఇంకా పరిశీలన చేస్తూ ఉన్నాము, వాటికి ఒక రకమైనటువంటి కార్యాచరణ మేము తీసుకొస్తామని చెప్తారు తప్పితే ఫలానా రోజున ఫలానా స్కీమ్ మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతాము, ఫలానా మందికి మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసినాము, ఫలానా మందికి ఇన్ని వేల కోట్ల డబ్బు మేము రిలీజ్ చేస్తాము అనేటటువంటి మాట ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా వారి నోట రాకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. జగనన్న ఏ రోజైతే ముఖ్యమంత్రి అయినాడో ఆ రోజు మేనిఫెస్టోని నిజంగా ఒక బైబిల్గా, భగవద్గీతగా భావించి ఫలానా రోజు ఫలానా డేట్లో నేను ఫలానా స్కీమ్ లాంచ్ చేయగలుగుతానని ధైర్యంగా చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు ఏ రకమైనటువంటి స్కీమ్స్ ఇచ్చినామనేది వాళ్ళకే క్లారిటీలో లేదు, ఎన్ని డబ్బులు దానికి కేటాయించాలనేటువంటిది కూడా వారికి క్లారిటీ లేదు. మరి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారన్న కనీసం మేము క్వశ్చన్స్ అడిగితే కూడా దాన్ని దాటేసే విధంగా ఈరోజు కౌన్సిల్లో సభ జరగడం చాలా దురదృష్టకరంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే ప్రజల్లో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి తెనాలికి మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడ లభించినటువంటి ప్రజల స్పందన చూస్తే నిజంగా ప్రజల్లో ఏ రకమైనటువంటి మార్పు, ఈ కూటమి ప్రభుత్వం మీద వారికి ఏ రకమైనటువంటి ఒక రకమైన ద్వేషం కూడా ఎట్లా క్రియేట్ అవుతా ఉంది అనేది, ఆ వేవ్ అనేది మీకు ఇప్పటికే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి మేము కానీ ప్రజలు కానీ రెడీగా ఉన్నారనేటువంటి సంకేతాలు అయితే మాకు కనిపిస్తా ఉన్నాయని మీ అందరికీ కూడా తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.